రోజాపై మరో ఏడాది సస్పెన్స్కు సిఫార్సు. శాసనసభకు ప్రివిలేజ్ కమిటీ నివేదిక సమర్పణ. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను మరో ఏడాది పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేయాలని శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసింది. టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఏర్పాటైన ప్రివిలేజ్ కమిటీ మార్చి 4న సమావేశమై రూపొందించిన నివేదికను గురువారం శాసనసభకు సమర్పించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజాను ఇప్పటికే ఒక ఏడాది సస్పెండ్ చేసిన విషయం తెలిసింది. కాల్ మనీ సెక్స్ రాకెట్ పై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసినప్పుడు ఆమె ప్రవర్తనను తప్పుపడుతూ శాసనసభ నుంచి ప్రివిలేజ్ కమిటీకి పంపకుండానే నేరుగా సస్పెండ్ చేశారు. ఏడాది సస్పెన్షన్ ముగిసినందుకు ఆమె ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన శాసనసభకు హాజరవుతున్నారు. ఈ తరుణంలో మళ్లీ మరో ఏడాది ఆమెను సభలో నుంచి సస్పెండ్ చేయాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసింది. ఎమ్మెల్యే రోజా గత ఏడాది ఏప్రిల్ 6న కమిటీ ముందు హాజరయ్యారని, తన ప్రవర్తనకు రోజా మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేయలేదని, బేషరతుగా క్షమాపణ చెప్పలేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది. అయితే ఏడాది సస్పెన్షన్ ఏ తేదీ నుంచి అమలు చేయాలనే అంశాన్ని శాసనసభకే వదిలేస్తున్నట్లు తెలిపింది. For more videos, please subscribe our channel.